అమరావతిని ఒక గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దడమే మనందరి ఏకైక లక్ష్యం కావాలి అని నాడు కట్టుబట్టలతో బయటకు నెట్టివేసిన నేడు కసితో ఆంధ్ర రాష్ట్రాన్ని దక్షిణ భారతదేశంలోనే నంబర్ 1 స్థానంలో నిలబెట్టేలా అభివృద్ధి చేసుకుందామని రాబోయే 3 ఏళ్లలో పక్క రాష్ట్రాల యువత కూడా ఉపాధి కోసం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా పెట్టుబడులను అవకాశాలను పెంచుకుందామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. తెలంగాణలో ఇట్లనే ఒక కేంద్ర మంత్రి పైన కొడుకు పైన ఆరోపణలు వస్తే ఆ మంత్రి ఏం చేశాడండి? వాళ్ళ అబ్బాయిని తీసుకెళ్ళి నిలబెట్టాడు, లీగల్ రిక్వెస్ట్ ట్రై చేశాడు. దాని తర్వాత అబ్బాయిని తీసుకెళ్ళి నిలబెట్టాడు. ఇదిగోండి మా అబ్బాయి సరెండర్ అవుతున్నాడు, న్యాయబద్ధంగా మేము పోరాడతాం అని చెప్పారు. మనందరి లక్ష్యం ఒకటే, అమరావతి అనేది ఒక గ్లోబల్ సిటీగా తయారు చేయాలని. ఇక్కడ మనందరూ తెలుసు, 60 సంవత్సరాలు చెమటోర్చి హైదరాబాద్ ని కలిసికట్టుకు మనం అభివృద్ధి చేశాం. అలాంటిది 2014లో కట్టుబట్టలతో మెడబట్టి మనం బయటికి గెంటేశారు. 60 సంవత్సరాలు చెమటోర్చి హైదరాబాద్ ని కలిసికట్టుకు మనం అభివృద్ధి చేశాం. అలాంటిది 2014లో కట్టుబట్టలతో మెడబట్టి మనం బయటికి గెంటేశారు. ఈ రోజు నేను ఎప్పుడు హైదరాబాద్ చూసినా అసూయపడుతున్నా. అక్కడ ఎయిర్పోర్ట్ కానీ, రైల్వే స్టేషన్ కానీ, ఆ ఐటీ టవర్ చూస్తే నాలో అసూయ ఉంది. ఆ అసూయ నాలో కసి పెంచింది. ఎస్, ఆంధ్ర రాష్ట్రం కూడా దక్షిణ భారతదేశంలో నంబర్ 1 రాష్ట్రంగా మనం కలిసికట్టుగా తీర్చిదిద్దగలుగుతామని. ఇంకొక 3 సంవత్సరాలు నిరుద్యోగ యువకులు పక్క రాష్ట్రాల వైపు చూడాల్సిన అవసరం లేదు. పక్క రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులు ఆంధ్ర రాష్ట్రం వైపు చూసే విధంగా ఈ రోజు పెట్టుబడులు, పరిశ్రమలు తీసుకొస్తున్నాం. రాబోయే రోజుల్లో రాయల్ ఎన్టీఆర్ ఫౌండేషన్ ఎప్పటికీ